కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈరోజు మనకు 12వ తారీఖు. ఈరోజు రాత్రి నుండి మనకు గొల్లవెల్లి ఎన్టీఆర్ కాలనీ నందు ఉపవాస ప్రార్థన పండుగలు. సంఘం ప్రియులందరికీ 2 చేతులు జోడించి చెబుతున్నాను, తప్పక కూడికలలో పాల్గొందాం. సంఘమంతా కలిసి ఉపవాసించి ప్రార్థించే అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. గనులకు లేని భాగ్యం దేవుని పాదాల చెంత గడిపే కృపనిచ్చారు. మరలా సంఘమంతా కలిసి ఉపవసించి ప్రార్థించేది మరలా సంవత్సరానికి. కనుక ప్రియులారా, అందరూ కూడా పనులు త్వరితగతిని ముగించుకుని దేవుని సన్నిధిలో కనిపించాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సంతోషం. రేపు శనివారం మధ్యాహ్నం వరకు మనకు కూడికలు జరుగుచున్నాయి. ఏదో ఒక రోజులో వెళదాములే అని అనుకునే ఆత్మ ఎక్కువ మందిలో పనిచేస్తుంటుంది. ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఒక దైవజనుడు లేక ఒక దైవజనురాలను మనం ప్రభు చిత్తములో పిలిచినప్పుడు వారు ప్రార్థనాపూర్వకంగా సంఘానికి ఏమి మీరు అందించబోతున్నారు ప్రభువా అని వారు సిద్ధపడి వస్తారు. అయితే మనం ఏదో ఒక పూట వెళ్ళి కనిపిందాం అనుకుంటే దేవుడు ఆ దైవజనునికి ఇచ్చిన వర్తమానం నువ్వు మిస్ అయిపోతున్నావు. నీతో ప్రభు చెప్పాలనుకున్న దానికి నువ్వు దూరం అయిపోతున్నావు. ఏదో హడావుడిగా కనిపించి హడావుడిగా వెళ్ళిపోతే అది ఆత్మీయ జీవితానికి క్షేమము కాదేమోననేదే నా భావన. కనుక ప్రతి కూడికలో పాల్గొని ప్రభు పాదాలు పట్టుకోవడానికి సిద్ధపడతాం. ప్రభు ఆశీస్సులు. ఆమేన్. రండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7-8 వచనాలు. 8వ వచనం చదువుచున్నాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, వింటున్నారు కాదు? ఈ భాగంలో చెప్పబడిన మాట ఏంటంటే, నీ ముందర నడుచువాడు యెహోవా. అంటే దేవుడు తన జనులైన వారికి ఎక్కడ నడుస్తారు అనేదే మనం గుర్తు చేసుకోబోతున్నాం.
నీ ముందర నడుచువారు వాడు అన్నారు. అంటే దేవుడట తన ప్రజలకు ముందుగా నడుస్తారట. ఈ మాట బాగా గుర్తుపెట్టుకుంది. దేవుడు ఒక ప్రజకు ముందు నడిస్తే ఏమవుతుంది? మనము గడిచిన దినాన ఒక సందర్భంలో ఎర్ర సముద్రాన్ని గురించి మనం విన్నాం. బలమైన తూర్పు గాలి వేచగానే ఇశ్రాయేలీయుల ఎదుట ఉండిన సముద్రం 2 పాయలుగా కాదు, అది 2 భాగాలుగా విడిపోయి ప్రియులారా ఆరిన నేలగా మలచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ముందు వెళితే ఆరిన నేల, దేవుడు ముందు వెళితే తన దైవికమైన హస్తము. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుడు ముందర నడిచేవాడట. అంటే మానవ జీవితంలో ఆ రోజు ఏం జరుగుతుందో ఊహించి చెప్పగలడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పలేడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలములను ఎరిగి ఉన్నవాడు. ఆయన మన ముందర నడిచినప్పుడు నిశ్చయముగా ప్రియులారా, ప్రభు మన ముందర నడిచినప్పుడు మనము దేవుని యొక్క ఉన్నతమైన కృపను పొందుకొనుచు సాగిపోతుంటాం కదా. ఎదరొక శోధన ఉన్నప్పుడు ఆ శోధన ప్రభువే తప్పిస్తారు. ఎదర ఒక కీడున్నప్పుడు దేవుడు అందులో పడకుండా మనల్ని దాటిస్తారు. ఆమేన్. కనుక దేవుడు మన ముందర నడిచినప్పుడు ఎత్తడి తలుపులు పగలగొడతారు, ఇనుప గడియలు విడగొడతారు, అద్భుతం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని పిల్లారా, మన ప్రభువు ముందు నడిచే దేవుడు కనుక మనం ఆయన వెంబడించాలి. ముందు నడవడం ద్వారా మనకే మేలు. ఎంత మేలు చెప్పమంటారా? ఒకరోజు యెహోషువ కాలంలో యొర్దాను నది అడ్డుగా ఉంది. దైవజనుడైన యెహోషువ ఏం చెప్పారు? యాజకులు నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళండి అన్నారు. నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళండి అంటే అప్పుడు యాజకులు నిబంధన మందసాన్ని భుజస్కంధముల మీద ఎత్తుకుని వారు మోయుచూ వెళ్ళారు. వారి అరకాళ్ళు యొర్దాను నదిని అంచును ముట్టగానే ఎగువ నుండి పారుచున్నటువంటి యొర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా జరిగిన విషయమై అర్థమవుతుంది కాదు. ఎప్పుడైతే అరకాళ్ళు వారి యొర్దాను నదిని తాకాయో అద్భుతంగా అది ఏకరాశిగా ఆగిపోయింది. ఆలోచన చేద్దాము. అంటే మందసం ముందెళ్ళుట ద్వారా నది నీరు నిలిచిపోయింది, ఎగువకు పారింది. మందసం దేవునికి సూచన, దేవునికి గుర్తు. అంటే మందసం అయ్యున్న దేవుడు ముందెళ్ళుట ద్వారా వారిని కలవరపెట్టిన యొర్దానును అద్భుతంగా వారు దాటి వెళ్ళారు. ఆత్మీయులారా, యొర్దాను అంటే మరణం, అర్థం మరణం. ఈరోజు మానవ జీవితంలో కూడా ఎన్నో మరణకరమైన పరిస్థితులు, భయాలు, శోధనలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలు ఎన్నో, ఒకటా రెండా? అంటే ఒక యొర్దాను నిబంధన మందసమును చీల్చినట్లుగా నిబంధన మందసము యొర్దానును చీల్చినట్లుగా ఆ నిబంధన మందసమునకు నిజరూపమైన ప్రభువు మన ముందుంటే యొర్దాను లాంటి ఎంతటి సమస్యనైనా నువ్వు జయించబోతున్నావు, నువ్వు దాటి వెళ్ళబోతున్నావు.
ఈ దేవుడైన యెహోవా నీ ముందు నడిచే దేవుడు. లోయ వంటి పరిస్థితుల్లో నిన్నెత్తుకునే దేవుడు. కృంగిపోయిన సమయంలో నిన్ను ఆదరించే దేవుడు. నీతో కూడా ఉండి నిన్ను నడిపించే దేవుడు. ఆమేన్. కనుక ప్రియులారా, మన దేవుడు ఎక్కడెక్కడో దూరాన్ని ఉండే దేవుడు కాదు. వాక్యం సెలవిస్తుంది, ఆయన మీ సమీపమందుండగా మీరు ఆయన వెదకండి అని. కనుక ఆత్మీయులారా, దేవుడు మన ముందు నడిచేవాడు. ఆమేన్. ప్రతి కరకు మార్గాన్ని నునుపు చేసే దేవుడు, ప్రతి వంకర మార్గమును సరళం చేసే దేవుడు. ఆ దేవదేవుని యొక్క సన్నిధి, కృపా కనికరములు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు తండ్రి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవముతోనూ కృపతోనూ బలంతోనూ నింపండి దేవా. ఇశ్రాయేలునకు ఆనాడు మీరు ముందు నడిచారు కనుకనే సముద్రం చీలిపోయి యోర్దాను ఆరిపోయింది. అరణ్యం దీవెనకరంగా మారింది ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో కూడా నిశ్చయంగా నా తండ్రి, మీరు ముందుగా వెళ్ళుచు మేము మిమ్మల్ని వెంబడించే మనస్సు మాకందరికీ దయచేయండి. మీ ఆత్మస్వాధీనులు నడిపించండి. కృపా కనికరాలు దయచేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.